చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వారి ఇనిషియేటివ్తో జీకేఎంఆర్ జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్కు చెందిన ఇంజనీర్లు తమ ప్రతిభను చూపిస్తూ బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్ను రూపొందించడం అభినందనీయమని కృష్ణవేణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన దేశం ఎల్పీజీ కోసం విదేశాలపై ఆధారపడకుండా మన గ్రామాల్లో మన పొలాల్లో లభించే బయోమాస్ వనరుల్ని వినియోగించడం కాలానుగుణ అవసరం. వ్యవసాయ అవశేషాలు, చెట్ల కొమ్మలు, సహజ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఈ టెక్నాలజీ పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుస్తుంది. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ఇలాంటి స్వదేశీ ఆవిష్కరణకు ప్రోత్సాహం లభిస్తే వికసిత్ భారత్ నిర్మాణంలో మన పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. విదేశాలపై ఆధారపడే కాలం తగ్గాలి, మన వనరులతో మన భారత్ ఎదగాలన్నారు. కృష్ణవేణి తెలిపారు. బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్స్ నేను ఈ రోజు వీటి దగ్గరికి వచ్చాను. ఇది ఏంటి అని అంటే నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా ఎల్పిజికి ప్రత్యామ్నాయం. మనము వంట చేసుకోవడానికి ఎల్పిజి వాడితే ప్రాబ్లం అవుతుంది, అది తక్కువగా వాడాలి అని అంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఇవి వాడుతున్నాను. ఇది ఒక స్టవ్. దీన్ని జేకేఎంఆర్ మన జస్టిస్ కొండా మాధవరెడ్డి గారి ఫౌండేషన్ వాళ్ళ తరఫు నుంచి వీళ్ళు తయారు చేశారు. వీటిని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఇది ఏంటి అని అంటే ఈ పొయ్యి ఇలా ఉంటుంది. ఇందులో ఈ బయోమాస్ ఆగ్రో వేస్ట్ తో తయారు చేసి ఇక్కడ 3/4 వరకు నింపేస్తారు. నింపి ఇది మంట పెట్టిన తర్వాత మనం కుకింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనము ఎకాలజికల్ గా, ఎన్వైరన్మెంటల్ గా కూడా మంచిగా ఉంటది. అలాగే మనకి ఎల్పిజి సిలిండర్లు కూడా తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మనము స్టార్ట్ చేసి చూద్దాము. దీని ద్వారా ఎలా కుకింగ్ చేస్తామో కూడా చూద్దాం. ఇది ఒక్కసారి స్టార్ట్ చేయండి. పొయ్యి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన బౌల్స్ పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ డౌట్ వస్తుండొచ్చు, ఇందులో ఆల్మోస్ట్ 4 kgs ఆఫ్ పిల్లెట్స్ వేసాము. ఆ పిల్లెట్స్ ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు కాలుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకు స్మోక్ వస్తుంది, దాంతో కుకింగ్ చేసుకోవచ్చు. అంటే మనము సుమారు 64 రూపాయలతోటి 1 గంటన్నర సేపు మనం కుకింగ్ చేసుకోవచ్చు. అంటే మన డైలీ వారి కుకింగ్. దాంతో పాటు ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది, దాన్ని మనం హై అండ్ స్లో కూడా చేయవచ్చు. ఇట్లా చిన్నగా ఇది ఏంటి అని అంటే నథింగ్ బట్ చిన్నగా ఉన్నప్పుడు మనకి కట్టెల పొయ్యి దగ్గర ఒక గొట్టం పెట్టి ఊపేవాళ్ళం కదా అని, ఆ టైప్ అనమాట. సో ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా. ఫ్యాన్ ఇంక్రీజ్ క్లోజ్ చేస్తున్నప్పుడల్లా ఫైర్ అవుతుంది. సో మనం ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉన్నాయి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవి పెద్ద సైజు, దీస్ ఆర్ ఫర్ ద కమర్షియల్ యూస్. ఇందులో అమ్మ ఎన్ని కిలోలు పడతాయి? ఇవి పిల్లెట్స్ 10 kgs. ఇది 6 kgs దాకా పడుతుంది. ఇది 4 kgs. సేమ్ ఇదే మోడల్. కంప్లీట్ గా మన రెసిడెన్షియల్ యూస్, మన ఇంట్లో వాడుకోవడానికి ఇది బెస్ట్. ఇందులో కేజీ పడుతుంది. దీని కాస్ట్ ఎంతమా? ఇది 4500 మేడం. ఇది డొమెస్టిక్ పర్పస్. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇది 4500 కాస్ట్. ఇది డొమెస్టిక్ యూస్ కి. ఇది 3600 మేడం. ఇది 3600. మీరు అనుకుంటారేమో పెద్దగా ఉంది, మళ్ళీ దీనికి ఎందుకు కాస్ట్ తక్కువ అంటే, బట్ బికాస్ ఇట్స్ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ ప్యూర్ స్టీల్. సో ప్లీజ్ మీరందరూ కూడా బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్స్ ని యూటిలైజ్ చేయండి. ఇలా ఆగ్రో వేస్ట్ తో తయారు చేసిన పిల్లెట్స్ ని వేసి చేద్దాము. మన ఎల్పిజి గ్యాస్ కోసము మనము పక్క దేశాల పైన ఆధారపడతాము. మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు ఇంత మంచి ఒక ఇన్వెన్షన్ ని చేశారు కాబట్టి వీ హ్యావ్ టు డూ ఎంకరేజ్ దెమ్. మన సొసైటీని, మన నేషన్ ని మనమే బిల్డ్ చేద్దాం. ఆత్మ నిర్భర్ భారత్ కి ఎంకరేజ్ చేద్దాం. నేను ఇది తీసుకున్నాను, ఈ స్టవ్. దాంతో పాటుగా ఇందులో వేయడానికి పిల్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇది ఒక బ్యాగ్. 1 kg వచ్చేసి 16 రూపాయలు. ఇది మొత్తం బ్యాగ్ వచ్చేసి 480 రూపీస్. నేను పేమెంట్ కూడా చేశాను. ప్లీజ్ మీరందరూ కూడా రండి, అందరూ కొనుక్కుందాము. ఇది మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అంత ఇనిషియేటివ్ తీసుకొని ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుండాలి అని చెప్పి ఇది ఎక్కడ అవైలబుల్ అవుతుంది, ఇది ఏంటి అని మొత్తం డీటెయిల్స్ మీకు కృష్ణవేణి చెప్తారు. మీరందరూ కూడా ఎలా కొనుక్కోవాలో ఏంటి అన్నది తను మీకు గైడ్ చేస్తారు. మొబైల్ నెంబర్ 8897999882. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, కమర్షియల్ కి సరిపోయేవి, అలాగే డొమెస్టిక్ వి కూడా. దాంతో పాటు పిల్లెట్స్ కూడా. ఒకసారి మీరు తనని కాంటాక్ట్ చేయండి.